అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం గాయ్ డి మోపసాంత్ రాసినటువంటి పీస్ ఆఫ్ స్ట్రింగ్ దారపు ముక్క అనేటటువంటి షార్ట్ స్టోరీ ఏదైతే ఉందో దాని యొక్క కథని మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో యూనిట్ 4లో ఈ పీస్ ఆఫ్ స్ట్రింగ్ బై గాయ్ డి మోపసాంత్ అయితే ఉంది. తర్వాత ఇప్పుడు మనం అలానే అనేక యూనివర్సిటీలో ఈ పీస్ ఆఫ్ స్ట్రింగ్ దారపు ముక్క ఏదైతే ఉందో గాయ్ డి మోపసాంత్ రాసినటువంటి ఈ కథ అయితే షార్ట్ స్టోరీ అయితే ఉంది. ఇందులో మనం కథ గురించి తెలుసుకోబోతున్నాం. కథలో హీరో ఈ దారపు ముక్క అనే దాంట్లో కథలో హీరో ఎవరంటే మెయిటర్ హోషికామి. ఇవి ఫ్రెంచ్ పదాలండి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, దయచేసి గమనించండి. పలికే వాటిలో మెయిటర్ హోషికామి అనే అతను ప్రోటోగనిస్ట్ అనమాట. అంటే మెయిన్ ఇతని గురించి మాట్లాడుకుంటాం, హీరో అని కాదు కానీ ప్రధాన పాత్రధారుని ప్రోటోగనిస్ట్ అంటారు. ఇతను చిన్న రైతు అండి, బ్రీట్ అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే ఒకసారి మార్కెట్కి పనుండి వస్తాడు. ఇతను వచ్చినప్పుడు అలా మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు, ఒక ప్లేస్లో స్టే అవుతాడు. ఇతను నిజాయితీ పడ్డండి, కష్టపడి పనిచేస్తాడు మైత్రి హోషికామి. అండ్ పిసినిగొట్టు కూడా, చాలా పిసినిగొట్టు, ఏది వదలడు, చిన్నవి కూడా వదలడు అనమాట. అయితే ఇతను చేసేదల్లా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇతను నడిచి వెళ్ళే దారిలో ఒక దారం మొక్క కనబడుతుందండి, ఒక దారపు మొక్క కనబడుతుంది. అదిగోండి ఈ విధంగా ఉండేటటువంటి ఒక దారపు మొక్క. అయితే ఇతను అది వంగి ఏం చేస్తాడు అంటే తీసుకుంటాడు. దానికి అతని మీద దొంగతనం నేరం ఆపాదించబడుతుంది. తన పేరుని ఎట్లాగైనా సరే ఆ దొంగతనాలు లిస్టులో నుంచి తీసేయాలి, జనాల మదిలో నుంచి తీసివేయాలి అనుకుంటాడు. కానీ అతని వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే మాన్షూర్ మెలాండైన్ ఈ ఎవరైతే మైత్రి హోషికామి ఉన్నాడో ఇతని యొక్క శత్రువు అనమాట. ఇతను యాక్చువల్గా దారం ఉంది కదా, దారం ఇలా ఉండిద్ది, మన రెండుకి తెలుసు కదా ఫ్రూగల్ అని, కాబట్టి ఏది వదలడుగా, దొరికింది కదా అని ఆ దారపు మొక్కను తీసుకుంటాడు. అయితే మాన్షూర్ మెలాండైన్ ఏం చేస్తాడంటే ఇతను తీసింది దారపు మొక్కని కాదు, ఇతను తీసింది పాకెట్ బుక్ కూడా. దారం ఇప్పుడు ఒక పాకెట్ బుక్ ఉందనుకోండి, ఆ పాకెట్ బుక్కి ఏం జరుగుతుంది, దారం కూడా ఉంటుంది కదా, అదిగోండి ఇట్లా పాకెట్ బుక్కి ఈ దారం ఒక్కటే కాదు, దానికి అటాచ్ అయినటువంటి పాకెట్ బుక్ కూడా మైత్రి హోషికామి దగ్గరే ఉంది అనేసి మేయర్కి చెప్పడం జరుగుతుంది. ఈ మాన్షూర్ మెలాండైన్ ఎవరు, ఇతను ఒక గుర్రాలకు సంబంధించి జీనులు, పైన ఏవైతే వాటి మీద కూర్చోవడానికి సీట్లు అవి తయారు చేసుకునేటటువంటి వ్యక్తి. హోషికామ్స్ ఎనిమి, ఇతను హోషికామి యొక్క శత్రువు అనమాట. అండ్ ఎప్పుడు కూడా మనసులో రగిలిపోతూ ఉంటుంది పగ. హోషికామిని కావాలనే ఈ యొక్క దొంగతనంలో ఇరికిస్తాడు. అయితే ఇలా ఒకతనికి యాక్చువల్గా మైత్రే హోల్బ్రిక్ అనేటటువంటి రైతు యొక్క పాకెట్ బుక్ అనమాట. ఆ పాకెట్ బుక్లో 500 ఫ్రాంకులు ఉంటాయండి. 500 ఫ్రాంకులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 500 ఫ్రాంకులతో పాటు ఉన్నటువంటి పాకెట్ బుక్ని దొంగతనం చేశాడని మైట్రే హోషికామి మీద వేసినటువంటి అపనిందనమాట. ఇప్పుడు ఎవరిదది, మైట్రే హాల్బ్రిక్ అనే అతను వెళ్ళి మేయర్ గారికి చెప్పాడు, ఇట్లా నాది పోయింది, 500 ఫ్రాంకులు ఉన్నాయి, ఎవరైనా తీశారేమో కనుక్కోండి అనేసి. మాన్షూర్ మెలాండైన్ ఏం చేస్తాడు, వెళ్ళిపోయి మేయర్ గారి దగ్గర అదిగో ఇట్లా మైట్రే హోషికామి అనే అతను మార్కెట్లో తీస్తుండగా నేను చూశాను అని చెప్తాడు. వెంటనే మేయర్ ఏం చేస్తాడంటే మైట్రే హోషికామిని పిలిపించి ఇట్లా హోల్బ్రిక్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పర్సుని, పాకెట్ బుక్ని నువ్వు తీసేశావంట కదా, ఇలా మెలాండైన్ అనే వ్యక్తి చెప్పాడు అని చెప్తే మైత్రి హోషికామి ఏం చేస్తాడంటే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ పీస్ ఆఫ్ స్ట్రింగ్ని తీసి మేయర్ గారికి చూపించి, అయ్యా నేను తీసుకున్నది ఇదే, నాకు దొరికింది ఇదే, నాకు ఎలాంటి పాకెట్ బుక్ దొరకలేదు, ఎలాంటి 500 ఫ్రాంకులు దొరకలేదు. ఎన్ని ప్రశ్నలు మేయర్ గారు అడిగినా మైత్రి హోషికామి చెప్పింది అదొక్కటే. దాంతో జనాలు మైత్రి హోషికామిని నమ్మకుండా ఏం చేశారు అంటే అతన్ని దొంగ అనడం మొదలుపెట్టారు మైత్రి హోషికామిని. కారణం మెలాండైన్ వేసినటువంటి నింద. ఇక మైట్రీ హోల్బ్రుక్ ఎవరైతే
ఈ యొక్క 500 ఫ్రాంకులు పోగొట్టుకున్నాడో ఆ రైతు అన్నమాట. మ్యాన్విల్కి సంబంధించినటువంటి రైతు ఇతను, చాలా ధనికుడు ఇతను. పాకెట్ బుక్ పోతుంది. ఆ పాకెట్ బుక్ తీశాడనే నెపంతోనే హోషికామిని ఈ నిందలోకి మెలాండిన్ ఇరికించడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అంటే, పామెల్ అనేటటువంటి వ్యక్తి, మేరియస్ పామెల్, నాకు దొరికింది ఆ పాకెట్ బుక్ అని పాకెట్ బుక్ తెచ్చేసి ఏం చేశాడంటే మేయర్ గారికి అందించడం, మేయర్ గారి నుంచి మైత్రే హోల్బ్రూక్కి అందడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే, ఈ మేరియస్ పామెల్ అనేటటువంటి వ్యక్తి కూడా నిజాయితీపరుడు, మంచివాడు. ఏం చేశాడు, తనకు దొరికిన దాన్ని తీసుకొచ్చి హోల్బ్రూక్ ఏదైతే పాకెట్ బుక్ ఉందో తీసుకొచ్చి మేయర్ గారికి అప్పచెప్పారు. దండోరా ఇచ్చారు, ఇట్లా ఉన్నాయని చెప్తే తీసుకొచ్చి మేయర్ గారికి అందించాడు. అయితే ఇప్పుడు ఎవరిని దొంగ అన్నారు, హోషికామి, మైత్రే హోషికామిని అందరు దొంగ అన్నారు కదా. ఇతనేమనుకున్నాడంటే, పాకెట్ బుక్ దొరికింది కాబట్టి అందరు నన్ను నిర్దోషిగా ఫీల్ అవుతారు అనేసి భావించాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, జనాలందరూ కూడా ఇతన్ని ఇంకా తప్పు పట్టడం మొదలుపెట్టాడు. రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు, మ్యాలండైన్ చూశాడు. రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ పాకెట్ బుక్ని నీ ఫ్రెండ్ అయినటువంటి పామెల్కి ఇచ్చి నువ్వేం చేశావంటే మేయర్ గారికి ఇప్పించావు. నువ్వు దొంగవి, కనీసం ఇప్పుడైనా ఒప్పుకో, నువ్వు దొంగవి అనేసి అందరూ అండం మొదలుపెట్టారు. అరే ఇదేంట్రా, ఆఖరికి పర్సు దొరికిన ఎవరికైతే ఆ పర్సు దొరికిందో ఆ వ్యక్తి వచ్చి మరి ఇచ్చినా కానీ అరే నన్ను తప్పు పడతారేంట్రా అనేసి ఈ యొక్క హోషికామి అసలు నివ్వెరపోయాడు అనమాట. వాపోయేవాడు. అరే నేను కాదురా, ఎవరిని అడిగినా చెప్పాడు, అరే ఈడేరా దొంగ అనేవాడు. మేయర్ వచ్చేసి ఈ క్యారెక్టర్ అథారిటీ ఫిగరు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఏదైనా కేసులు మేయర్ గారి దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. హోషికామి మీద ముందు అనుమానం ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే మ్యాలండైన్ అనే వ్యక్తి చెప్పడం వల్ల, నేను చూశాను అని చెప్పడం వల్ల. అయితే ఈ విషయం అంతట్లో అసలు మైత్రే హోషికామిది ఎలాంటి పొరపాటు అయితే లేదు. చేసిన తప్పల్లా ఒక దారపు ముక్క కింద కనబడితే ఎత్తడమే. దాన్ని మ్యాలండైన్ తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. జనాలందరూ కూడా పామెల్ ఆ యొక్క బుక్ తెచ్చి ఇచ్చినప్పటికీ, పాకెట్ బుక్ తెచ్చి ఇచ్చినప్పటికీ, అందులో ఉన్న 500 ఫ్రాంకులు ఇచ్చినప్పటికీ కూడా హోషికామిని అవమానించడం జరిగింది. ఒక ఫార్మర్ ఉన్నాడు, క్రికెట్ నుంచి వచ్చినటువంటి ఫార్మర్. ఇతను చాలా దురుసుగా మాట్లాడతాడు. అండ్ ఇతనికి అనుమానం ఎక్కువ అనమాట అందరి మీద. ఇతను ఏం చేస్తాడంటే హోషికామిని రాస్కెల్ అని పిలుస్తాడు. బిగ్ రాస్కెల్ రా నువ్వు అనేసి తిట్టడం జరుగుతుంది. అట్లానే హార్స్ డీలర్ ఫ్రమ్ మాన్విలియర్స్ ఒకతను ఉన్నాడు. అతను కూడా ఏం చేస్తాడంటే, భలే ట్రిక్ ప్లే చేసావే, ఇది ఓల్డ్ ట్రిక్కే, ఎప్పుడైనా దొరికిపోయావు అనుకో ఏం చేస్తాం మనం, వేరే వాడికి ఇచ్చారే ఇచ్చే పోరా అంటాం. ఇది ఓల్డ్ ట్రిక్ రా బాబాయ్ అనేసి అతను ఏంటంటే హోషికామిని ఏమాత్రం కూడా ప్రశాంతంగా బ్రతకనీయకుండా వీళ్ళందరూ కూడా దెప్పి పొడిచేవాళ్ళు. నువ్వు దొంగవి ఒప్పుకో ఇప్పటికైనా అనేవాళ్ళు. అరే పాకెట్ బుక్ పోయింది, నాకు దొరికింది దారపు ముక్కేరా, ఇదేరా, అయినా వాడికి వచ్చేసింది, డబ్బులు ఇచ్చేశారు, ఎందుకురా నన్ను అలా అంటారంటే పామెల్ చేతికి ఇచ్చి నువ్వేలే, ఇదంతా ఓల్డ్ ట్రిక్, పెద్ద తెలియందేముంది. ఈ విధంగా ఈ క్యారెక్టర్స్ అన్నీ ప్లాట్ని డ్రైవ్ చేస్తాయి. అయితే డ్రైవ్ చేయడమే కాదు, ఈ క్యారెక్టర్స్ ఏం చేస్తాయంటే పీక్కి అతను ఆరోగ్యం చెడిపోతుంది, మంచాన పడతాడు. అండ్ అదే దాంతో ఏమవుతాడంటే మంచాన బట్టి అరే నేను తీయలేదురా, నాకు దొరికింది దారపు ముక్కేరా, ఆ విధంగా తాను చనిపోవడం జరుగుతుంది. హోషికామి చనిపోవడం జరుగుతుంది. వేసింది నింద, తప్పు చేయాల, ఎలాంటి తప్పు చేయాల, కానీ ఏదైతే నింద వేశారో ఆ నింద వల్ల జరిగిన అనార్థం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని అకాలంగా చాలించాడు. ఇదండి టోటల్గా స్టోరీ, ఏదైతే పీస్ ఆఫ్ స్వింగ్ బై గైడి మోపసాంత్. మైత్రే హోషికామి మెయిన్ క్యారెక్టర్. ఇతను మార్కెట్కి వెళ్తూ ఒక దారం ముక్క కనబడితే తీస్తాడు. దాన్ని మాన్షూర్ మ్యాలండైన్ ఏం చేశాడంటే అప్పుడే ఒక కేసు వస్తుంది, పాకెట్ బుక్ పోయింది, 500 ఫ్రాంకులు ఉన్నాయి అందులో అనేదాన్ని. పాకెట్ బుక్కి ఒక దారపు ముక్క ఉంటుంది. నాకు దొరికింది నీ దారపు ముక్కేరా అయ్యా అని చెప్తాడు. అయినా వినరు ఎవరు. సరే మేయర్ పిలిపిస్తాడు.
ఏంది మాలాంటి ఆయన చూశాడంట, నువ్వు పాకెట్ బుక్ తీసా అంటే, అయ్యా నేను పాకెట్ బుక్ ఏం తీయలేదు, నాకు దొరికింది ఈ దారపు ముక్కే అని చెప్తాడు. కాదు నువ్వు తీసావంట అంటే, లేదయ్యా అని చెప్తాడు. తర్వాత పోమెల్ అనే వ్యక్తి వచ్చి ఆ పాకెట్ బుక్ ప్లస్ డబ్బులు అందించడం జరుగుతుంది. మేయర్కి హాల్బ్రిక్కి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. జనాలు మాత్రం ఏం చేస్తారంటే, ఇది ఓల్డ్ ట్రిక్. దొంగ దొరికినప్పుడు ఏం చేస్తాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు వేరే వాడికి ఇచ్చేయమంటాడు. ఓల్డ్ రాస్కిల్ రా. ఇలా జనాలంతా అతన్ని నిజాయితీ పరుడైనప్పటికీ, హాల్బ్రిక్కి అందాల్సింది అందినప్పటికీ కూడా ఇతన్ని చాలా నీచంగా మాట్లాడేవారు. దాంతో అవమాన భారంతో కృంగిపోయి కుళ్ళి కృషించి నశించిపోయాడు ఈ యొక్క మేట్రే హోషికామి. ఒక నింద జీవితాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఊరకనే మనం మన మాటల్లో ఎవరి మీద పడితే మన ఆధిపత్యం కొనసాగించాలని ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ముఖ్యంగా కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న జీవితాలు ఉంటాయి, అవి నష్టపోతాయి. ఇదండి పీస్ ఆఫ్ స్ట్రింగ్ బై గైడి మోపసాంత్. ఇది వచ్చేసి 6th సెమ్లో యూనిట్ 4లో ఉండడం జరిగింది. ఇదండి. అలానే అనేక యూనివర్సిటీలో కూడా ఈ కథ అయితే ఉంది. థ్యాంక్స్ ఎ లాట్.